వెల్కమ్ టు మాస్టారి మాట. మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠ్య ప్రణాళికలో భాగంగా తెలుగు పరిమళం అనే పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడు ముందు మాట చదవాలి. అది చదివాక మనకి ఒక అవగాహన వస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు సూచనలు అనే అంశాన్ని పరిశీలించాలి. పాఠ్యాంశ బోధన ఎలా చేయాలి, కాలాంశాలను ఎలా విభజించాలి అనే దానిపై ఒక అవగాహన కలుగుతుంది. మొత్తం మన పాఠ్య పుస్తకంలో 12 పాఠాలను ఇవ్వడం జరిగింది. అందులో మొదటి పాఠమైన ప్రత్యక్ష దైవాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ప్రత్యక్ష దైవాలు అంటే ఏమిటి? మన కళ్ళెదుట కనిపించే దేవుళ్ళు అనే అర్థంలో మనకి రచయితలు దీన్ని ఇవ్వటం జరిగింది. మరి మన కళ్ళెదుటగా కనిపించే దేవుళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా భావించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనకి ఈ పాఠంలో పరిచయం చేయడం జరుగుతుంది. దయించి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా పాఠ్యాంశం మనకి ఎందుకు ఇవ్వబడిందో ఒకసారి చూద్దాం. రచయితల ఉద్దేశం ఏమిటి అనేది తెలుసుకుందాం. నేటి సమాజంలో టెక్నాలజీనే సర్వస్వంగా మారి సామాజిక శాస్త్రాలు, భాషలు అనేవి పట్టించుకోవటం లేదు. టీవీ, సెల్ ఫోన్ సర్వస్వంగా మారిపోయింది. నైతిక విలువలకు చోటు లేకుండా పోయింది. సనాతన ధర్మాన్ని వినేవారే లేరు, ఇంకా ఆచరించేది ఎప్పుడు? అందువల్ల ఒక పాఠ్యాంశంగా పెడితే విద్యార్థులకు కొంతవరకు చేరువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని మన రచయితలు ప్రవేశపెట్టడం జరిగిందనేది నా ఉద్దేశం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మ, నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించటమే ధర్మాలు అన్నిటిలోకి ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించాలని ధర్మవ్యాధిని కథ ద్వారా విద్యార్థులకు చెప్పడమే పాఠ్యభాగ ఉద్దేశం. చదవండి, ఆలోచించి చెప్పండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నచదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు తల్లిదండ్రి మీద దయలేని కుమారుడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే అని చెబుతున్నారు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనమూ లేదు. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటి అనేది వేమన గారి ఉద్దేశం. మరి ఇందులో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, ఎవరి మీద దయ కలిగి ఉండాలి? ప్రతి కుమారుడు తమ తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. 2వ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు? కవి చెదపురుగులతో దయలేని పుత్రుడిని పోల్చాడు. ఎందుకంటే చెదపురుగుల వల్ల ఎలా ప్రయోజనం ఉండదో తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడి వల్ల కూడా అలాంటి ప్రయోజనమే ఉంటుందని వేమన గారి ఉద్దేశం. తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహనీయుల పేర్లు కొన్నింటిని తెలియచేయండి. తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహనీయుల్లో శ్రవణ కుమారుడు, గరుత్మంతుడు, శ్రీరాముడు, అలాగే పరశురాముడు మొదలైనటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు. గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని తొలగించడం కోసం దేవతలతో యుద్ధం చేసి అందులో విజయాన్ని సాధించి అమృత భాండాన్ని తెచ్చి ఆ నాగులకు సమర్పించి తన తల్లి దాస్యాన్ని తొలగించాడు. మరి శ్రవణ కుమారుడు గుడ్డివారైన తన తల్లిదండ్రులను కావిడిలో పెట్టి పుణ్యక్షేత్రాలకు తిప్పుతూ మార్గమధ్యంలో దశరథ మహారాజు చేతిలో మరణించాడు. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ కోసం తన తల్లిని, అన్నదమ్ములను కూడా చంపి మళ్ళీ తిరిగి తండ్రి వరం ద్వారా వాళ్ళని పొందాడు. అలాగే తన తండ్రిని చంపినటువంటి కార్తవీర్యార్జుని యొక్క కుమారులను అందరినీ చంపివేశాడు. ఇలా
అనేక మంది మహాపురుషులు తమ తల్లిదండ్రుల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగాన్ని మనకు అందించిన కవి ఎర్రన గారి గురించి తెలుసుకుందాం. సంస్కృత భాషలో వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు. దానిని తెలుగులోకి మొట్టమొదటిగా నన్నయ్య గారు 11వ శతాబ్దంలో ఆంధ్రీకరించారు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని రాసిన తర్వాత ఆయన మరణించారు. మరల 13వ శతాబ్దంలో తిక్కన గారు విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు. కానీ నన్నయ్య గారు పూర్తి చేయనటువంటి ఆ అరణ్య పర్వ శేషాన్ని మాత్రం ఆయన రాయలేదు. అందువల్ల భారతం అసంపూర్ణంగా మిగిలింది. దానిని 14వ శతాబ్దంలో ఎర్రన గారు అనువదించారు. భారతాన్ని సంపూర్ణం చేశారు. అందువల్ల ఈ ముగ్గురు కవులని కవిత్రయం అంటారు. ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవ వాడైన ఎర్రన గారి గురించి మనం తెలుసుకుందాం. ఎర్రన గారు క్రీస్తకం 14వ శతాబ్దంలో జీవించారు. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూరనలు. ఇతడు పాకనాడు సీమలో జన్మించాడు. అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో ఉన్న గూడ్లూరు గ్రామంలో ఇతడు జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. ఇతడు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం అనేటటువంటి రచనలు చేశారు. ఈయన రచనల్లో రామాయణం లభ్యించటం లేదు. హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం ఈ 3 అద్భుతమైనటువంటి ప్రబంధ శైలిలో ఉన్నటువంటి రచనలు. ఈయన ప్రబంధ శైలికి నృసింహ పురాణం ఒక్కటే మచ్చుతునక. మరి ఈయన ప్రబంధ శైలికి ఆద్యుడిగా పేర్కొంటారు. అందుకే ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఈయన గొప్ప శివభక్తుడు, అందుకే శంభుదాసుడిగా బిరుదు పొందారు. ఈయన రచనా శైలి అతి మధురంగా ఉంటుంది. మంచి మంచి సూక్తులతో సూక్తి వైచిత్రి కలిగి ఉంటుంది. ప్రత్యక్ష దైవాలు అనే ఈ పాఠ్యభాగం ఇతిహాస ప్రక్రియకి చెందినది. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రక అంశం కలిగినటువంటి గొప్ప రచన. ఇవి తొలిటి కథలు, అంటే మొట్టమొదటి కథలుగా చెబుతారు. ఇవి గ్రంథం రూపంలోకి రాకముందు ఆసు రూపంలో, అంటే మనుషులు వారి నోలల్లో కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. తరువాత ఇవి గ్రంథ రూపంలోకి వచ్చాయి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలను తెలియచేస్తాయి, ఉపదేశాలు ఇస్తాయి, పూర్వ వృత్తాంతాలతో కూడిన కథలను మనకి అందిస్తాయి. ఇతిహాసాలలో కథనానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కథ నడవటానికి కావలసినటువంటి చక్కని కథానిక, కథాగమనం దీనిలో ఉంటుంది. రామాయణం, మహాభారతం భారతీయుల పవిత్ర గ్రంథాలు. ఇవి ఇతిహాసాలు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ నేపథ్యాన్ని చూద్దాం. ధర్మరాజు దాయాదులతో మాయాజోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తూ ఉంటాడు. అతడు అరణ్యవాసం చేసే సమయంలో ధర్మరాజు వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. మార్కండేయుడిని ఆయన అతిథి సత్కారాలతో గౌరవించి ఆసీనులను చేసిన తరువాత ధర్మరాజుకు మార్కండేయ మహర్షి కొన్ని నీతులను బోధిస్తాడు. అదే సందర్భంలో కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుని గాథను కూడా తెలియచేస్తాడు. కౌశికుడి విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానాన్ని పొందాలనే కోరికతో, సకల ధర్మాలను తెలుసుకోవాలనే కోరికతో బయలుదేరుతాడు. ఒకనాడు ఆయన మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు కింద దాని నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో చెట్టుపైన ఉన్న పక్షి ఒక రెట్ట వేస్తుంది. అది తన పైన పడి ఆయనకు కోపం వస్తుంది.
కోపంతో దాని వంక చూస్తాడు. ఆ కోపానికి అది కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత ఆయన మధ్యాహ్న సమయం కాగానే భిక్షాటనకి గ్రామంలోకి వెళ్తాడు. ఒక ఇంటి ముందు నిలబడి మాతా భిక్షాందేహి అని భిక్షాన్ని కోరుతాడు. కానీ ఆ ఇంటి ఇల్లాలు ఆయనకు భిక్ష పెట్టడం ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే అదే సమయంలో తన ఇంటికి వచ్చిన తన భర్తను సేవిస్తూ ఉంటుంది. అందువల్ల అది ఆలస్యం అవుతుంది. కానీ ఈ ఆలస్యానికి కౌశికునికి చాలా కోపం వస్తుంది. ఆమె భిక్షాన్ని తీసుకుని రాగానే కోపంతో ఆమె వైపు చూస్తాడు. ఆమె వినయంగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాదు, సన్యాసికి ఇంత కోపం తగదు అని చెబుతుంది. మరికొన్ని మంచి విషయాలను కూడా అతనికి చెబుతుంది. అతడు ఆశ్చర్యపోతాడు. నేను ఆ అరణ్యంలో పక్షిని కాల్చివేసినటువంటి ఆ సంఘటన ఈమెకి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఇంకా కొన్ని ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాల్సి ఉంది. నీకు ఆ కోరిక ఉంటే నీవు మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుడు అనేవాడిని నీవు కలవమని చెబుతుంది. ఇతడు ఆశ్చర్యపోతాడు. ఎంతో సంతోషంతో ఆమెతో మాట్లాడి అక్కడి నుంచి సెలవు తీసుకొని తిన్నగా కౌశికుని వెతుక్కుంటూ మిథిలా నగరానికి బయలుదేరుతాడు. మిథిలా నగరంలో ఉన్న వీధుల్లో ధర్మవ్యాధుని గురించి వాకపు చేస్తాడు. ఒక వ్యక్తి అతని యొక్క స్థానాన్ని చూపిస్తాడు. అది చూసి కౌశికుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ధర్మవ్యాధుడు ఒక మాంసాన్ని విక్రయించే వ్యాపారి. ధర్మవ్యాధుడు అక్కడ మాంసం కొట్టుపై తన కత్తితో మాంసపు మొక్కలు చేస్తూ కనిపిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన కౌశికుడు అతని వద్దకు వెళ్ళి అతడు వచ్చిన విషయాన్ని తెలియజేస్తాడు. ధర్మవ్యాధుడు చాలా వినయంతో కౌశికుని నమస్కరించి ఆయనతో సంభాషిస్తాడు. ఇలా సంభాషించే నేపథ్యంలో ఉందే ఈ పాఠ్యభాగం.